ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృపా మినిస్ట్రీస్ యొక్క థంబ్నెయిల్ని రీక్రియేట్ చేయబోతున్నాం, అది కూడా ఒరిజినల్ స్టైల్లో. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో కృపా మినిస్ట్రీస్ యొక్క సాయంకాలపు ఆరాధన అనే థంబ్నెయిల్ని రీక్రియేట్ చేయబోతున్నాం అనమాట. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మీకు వచ్చిందంటే మళ్ళీ ఈ వీడియో మీకు రాకపోవచ్చు, కాబట్టి దీన్ని పోగొట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కింద నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా పింక్ కలర్లో ఆ డార్క్ పింక్ని అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ షేప్స్ తీసుకున్నాను, ఫిల్లులో కలర్ని అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈ ఒరిజినల్ని ఇప్పుడు మనం కొంచెం తగ్గించుకుందాం. ఇదిగో చూసుకోవచ్చు, మనం ఇప్పుడు షేప్ని అయితే యాడ్ చేసేసాం. దీనికి ఇప్పుడు లాక్ అయితే వేసేద్దాము. చూసుకోవచ్చు, పింక్ కలర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని ఒరిజినల్ని పైకి అయితే పంపించుకొని కొంచెం ఒక సైడ్ కార్నర్లోకి అయితే అడ్జస్ట్ చేసేసాం. కొంచెం తగ్గించుకోవాలి షేప్ కలర్ కొంచెం. ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ యాప్ పేరు మీకు తెలియకపోతే లాస్ట్లో చెప్తాను. ఇది సేమ్ ఫోటోషాప్లో ఎలాగైతే వర్క్ చేస్తుందో అలాగే సేమ్ వర్క్ చేస్తుంది అనమాట. దీని లింక్ ఉండదు, ఇది ఒక వెబ్సైట్ మాత్రమే. కాబట్టి లాస్ట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ యాప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ థంబ్నెయిల్ చేయాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే మనం అలా రోజుకు వేరే వేరే థంబ్నెయిల్స్ అయితే చేసుకుంటూ పోతాం. మీకు పర్ఫెక్ట్గా ఈ థంబ్నెయిల్ నాకు కావాలి అని అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. కనీసం అలా యూట్యూబ్ ఛానల్ పేరైనా కామెంట్ చేసి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక కీవర్డ్ అన్న నాకు చెప్తే నేను ఆ థంబ్నెయిల్ని రీక్రియేట్ చేయడానికి అయితే చూస్తాను. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే రీక్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలు నచ్చుతాయని. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద క్రియేటర్స్ థంబ్నెయిల్స్ కావాలంటే మనకి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన వీడియోలు డైలీ వస్తాయి. 30 days థంబ్నెయిల్ ఎడిటింగ్ ఛాలెంజ్ అనమాట. ఇవాళ డే 3. ఇది నేను నిన్నే ఎడిట్ చేసేసాను, కాకపోతే వేరే ఊర్లో ఉండి దీనికి వాయిస్ ఇవ్వటం మర్చిపోయాం. అది కూడా అక్కడ నాయిస్గా ఉంది, అందుకనే మళ్ళీ పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చి అయితే నాయిస్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రిడ్స్ అయితే తీసుకున్నాము. ఆ గ్రిడ్స్కి అయితే మనం వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన థంబ్నెయిల్ని అయితే మనం రీక్రియేట్ చేయడానికి ఉన్నాం, కాబట్టి మీకు నచ్చిన థంబ్నెయిల్ని ఇవ్వచ్చు, దానిలో అభ్యంతరం ఏం లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆడ కృపా మినిస్ట్రీస్లో సబ్జెక్ట్ అంటే అన్నగారిని అయితే తీసేసుకొని ఇప్పుడు దానికి కొంచెం ఎరేజ్ చూస్తున్నాను. ఎరేజ్ చేసి చూద్దాము. లాక్ అయితే ఓపెన్ చేసుకున్నాను, ఎరేజ్ చేశాను. ఎరేజ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదనుకుంటున్నాను. మీరు చెప్పండి పర్ఫెక్ట్గానే వచ్చిందా లేదా అని. అదే గ్రేడియంట్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ తీసుకుందాం. ఒక న్యూ లేయర్ అయితే తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని దాని మీద అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు డౌట్లు క్లారిటీ ఇస్తాను. కాబట్టి వీడియోలే ల్యాగ్ చేయకుండా ఫాస్ట్గా అయితే ముగిచ్చేసేద్దాం. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. దీన్ని చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ని ఇద్దాం అన్నమాట. ఫస్ట్ మనం సాయంకాలపు ఆరాధన ఉంది కదా అండి ఫ్రెండ్స్, సాయంకాలపుకి బ్రహ్మ ఇప్పుడు కింద తీసుకోవాలి కదా ఆరాధన. దానికోసమని నేను ప్రగతి నేరో ఉంటుంది. అనుఫండ్స్ డౌన్లోడ్ చేసుకుంటే, మీరు అనుఫండ్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రగతి నేరో కనపడుతుంది. ఒకవేళ అనుఫండ్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనుఫండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. అక్కడి నుంచి అయితే పూర్తిగా అనుఫండ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రగతి నేరని అయితే చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాను, పెట్టేశాను. ఈ వీడియో మొత్తం దాదాపుగా ఒక 26 నిమిషాల దాకా అయితే ఉంది. అందుకని ల్యాగ్ లేకుండా నేను
స్కిప్ చేసేస్తున్నాను మొత్తం. ఇప్పుడు వీటికి మనం గ్రేడియంట్ అయితే ఇచ్చుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను, ఎఫెక్ట్స్లో నుంచి గ్రేడియంట్స్లోకి వెళ్ళిపోతున్నాను. మీరు చూసుకోవచ్చు తమ్నెయిల్లో ఉన్న కలర్స్ని అయితే పిక్ చేస్తున్నాను. పిక్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎంబ్లోస్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ 0 పెట్టేసుకున్నాను, డెప్త్ 0 పెట్టేసుకొని, ఇంకా సైజ్ అయితే 0 పెట్టేసుకున్నాను, డెప్త్ 168 పెట్టేశాను. ఇప్పుడు గ్రేడియంట్ అయిపోయింది, బెవెల్ అండ్ ఎంబ్లోస్ కూడా అయిపోయింది, డ్రాప్ షాడో కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఇంకా సెట్ అయితే చేసేసాము. ఇప్పుడు కృపా మినిస్ట్రీస్ యొక్క లోగోని అయితే తీసుకున్నాం. లోగోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇదంతా స్కిప్ చేస్తాను ఎందుకంటే అవసరం లేదు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయటం రాకపోతే మనకి బయట చాలా టూల్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు దానికి లోగోకి అయితే కాంట్రాస్ట్ కొంచెం పెంచేశాను. థ్రాడ్ సర్వీస్ అని ఉంది కదా, దానికైతే ఫాంట్ని అయితే తీసుకోవడం జరిగింది. సేమ్ అదే కలర్స్ని ఇక్కడ యాడ్ చేసేసాను. అది మీకు చూపించలేదు ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు థ్రాడ్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, సర్వీస్ ఉన్న ఫాంట్ని అయితే ఇది లాగ్ అవుతుందని తీసుకోలేదు. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే వెతకొచ్చు, అక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. అందులోనే ఇన్బుల్ట్గా అయితే ఉంటాయి, తీసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు థ్రాడ్ అయితే యాడ్ చేసేస్తాను. యాడ్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు థ్రాడ్ కూడా యాడ్ చేసేసాము. సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. ఈ సర్కిల్కి మనం వైట్ కలర్ ఇచ్చుకోవాలి. మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నాను, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లోకి వెళ్ళిపోయాను. యూజ్ లెగసీ అని ఉంది కదా, దాన్ని అయితే టిక్ మార్క్ అయితే చేసుకుంటే మనకి వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఓకే చేసేసుకుంటున్నా. ఓకే చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ థంబ్నెయిల్ని అయితే చూసుకుందాం. మనం థంబ్నెయిల్లో ఏమని ఉంది, 31 May 7 PM అని ఉంది కదా, సేమ్ అయితే అదే తీసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ అదే ఫాంట్ అయితే తీసుకోవటం లేదు ఎందుకంటే ఇది ల్యాగ్ జరుగుతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే స్కిప్ అయితే చేసేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత మనం అది ఫాంట్ కూడా తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు 31 May 7 PM కూడా తీసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు సండే సర్వీస్ అనమాట. సండే సర్వీస్ అని చాలా తీసేసుకున్నాను. ఇక్కడ పైన టాప్లో కనపడుతుంది కదా, దాని అంతా పక్కకి స్క్రోల్ చేస్తే వార్ప్ అని కనపడుతుంది. దానిలో ఆర్క్ అయితే పెట్టుకొని 44 పెట్టుకున్నాను బెండ్. ఇప్పుడు దానికి మనం ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి జీనియస్ బ్లర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు జీనియస్ బ్లర్ నేను ఎంత తీసుకున్నాను అనేది. 1.9 పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ మనం లాక్లు వేసుకోవాలి, లేదంటే ఊరక అటు ఇటు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం సండే సర్వీస్ అయితే సెట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కిందకి డ్రాగ్ చేయాలి. తెలుసు కదా మీకు, సేమ్ థంబ్నెయిల్లో ఉన్నట్లే రావాలంటే దీనికి డ్రాగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ప్రతిదీ నేను క్లియర్గా అయితే చూపించడం లేదు, మొత్తం స్కిప్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే చూసే మీకు బోర్ కొడుతుంది, అదేవిధంగా చెప్పే నాకు కూడా బోర్ కొడుతుంది, ఎందుకంటే వీడియో మొత్తం ల్యాగ్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఈ వీడియో అంతా ల్యాగ్ అయింది ఎందుకంటే గాస్పల్ థంబ్నెయిల్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్స్ అని ఇవని చాలా ఎక్కువ అయితే చేసేస్తూ ఉంటారు కాబట్టి గాస్పల్ చేసేటప్పుడు చాలా కష్టమైతే ఉంటుంది, తొందరగా అయిపోవు. మామూలు థంబ్నెయిల్స్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది ఫాస్ట్గా. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకు ఇలాంటి థంబ్నెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. మన ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్లో హాయ్ అని పెడితే నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ 2 థంబ్నెయిల్స్కి అయితే 50% ఆఫ్. ఒక్కొక్క థంబ్నెయిల్కి నేను 200 అయితే పర్చేజ్ చేస్తాను. కాబట్టి మీకు నచ్చితే మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. మీకు 50% ఆఫ్ అంటే రేట్ ఎంతో తెలిసిపోయే ఉంటుంది. ఇలాంటి థంబ్నెయిల్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. Day 3 ఆఫ్
థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే మనం గాస్పెల్ అయితే చేస్తున్నాము. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. లాస్ట్లో మన థంబ్నెయిల్, ఒరిజినల్ థంబ్నెయిల్ రెండు పక్క పక్కన అయితే పెట్టి చూపిస్తాను, మీరే చూసుకోవచ్చు ఎంత దగ్గర తేడా, అసలు ఎటువంటి తేడాస్ కూడా లేకుండా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు మనల్ని అప్రోచ్ అవ్వండి, మనకి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, ఎందుకంటే మన ఛానల్ ఒకసారి మాత్రం కనపడుతుంది, రెండోసారి కనపడదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం అలా సెట్ చేయబడింది అనమాట. కాబట్టి రెండోసారి కూడా కనపడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవటం మంచిదనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మామ, ఎందుకంటే ఇదంతా చాలా లాగ్ అయిపోయింది. ఇదంతా కంప్రెస్ చేసి నేను మీకు ఎమ్మట్లని అయిపోయేటట్టుగా అయితే చేస్తున్నాను. కాబట్టి చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఒక బ్రష్ తీసుకొని అయితే అక్కడ ఒక అలా పైన గీసి దానికి ఓవర్లే అయితే యాడ్ చేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. వాళ్ళ థంబ్నెయిల్, మన థంబ్నెయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ చేయాలో, లేదంటే ఏ గాస్పెల్ థంబ్నెయిల్ చేయాలో, ఏ కుకింగ్ థంబ్నెయిల్ చేయాలో మీ ఇష్టం, అదంతా మీ ఇష్టం. కాబట్టి మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను. అర్థమైంది కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మామ. నెక్స్ట్ ఏ థంబ్నెయిల్ చేయాలో కూడా కామెంట్ చేయండి మామ. మీరు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.